విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కన్యా రాశిలోని గ్రహాలు వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఒక రాశిలో గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం చాలా సూక్ష్మంగా పరిశీలించాలి. ఉదాహరణకు ధను రాశిలోని గ్రహాల కారణంగా జాతకుడు అదృష్టాన్ని అనుభవిస్తాడు అంటుంటారు. మరి ధనురాశి కాలపురుష చక్రానికి 9వ స్థానం అవుతుంది. మరి కాలపురుష చక్రానికి 9వ స్థానము అంటే కన్యా రాశి 6వ స్థానమైనటువంటి కన్యా రాశి. ఎందుకంటే ఇది శత్రు రోగ రుణ స్థానం. ధనుసులో ఉన్న గ్రహాలు ఏ విధంగా శుభ ఫలితాలు ఇస్తాయో కన్యలో ఉన్న గ్రహాలు అదే విధంగా శుభ ఫలితాలు ఇస్తాయా? మరి కన్యలో ఉన్న గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాయి కదా. అప్పులు, శత్రువులు, రోగాలు, కోర్టు కేసులు, గొడవలు ఇవన్నీ ఇస్తాయి. మరి బుధుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు లగ్నానికి శుభగ్రహం అయితే అప్పులు చేయడానికి ఇష్టపడతారు. లగ్నానికి వ్యతిరేక గ్రహం అయితే అప్పుల్లో మునిగిపోయి బయటకు రాలేరు. మరి కన్యా రాశిలో రవి ఉన్నప్పుడు తండ్రి వర్గంతో విభేదాలు ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము, కళ్ళకు సంబంధించిన సమస్యలు, అల్సర్, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి. మరి కన్యలో చంద్రుడు ఉన్నప్పుడు కిడ్నీ సంబంధిత సమస్యలు, తల్లి వర్గంతో అత్తగారితో సమస్యలు, ప్రయాణంలో సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి. మరి కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే పూర్వ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి, స్వార్జిత ఆస్తులు ఇవన్నీ కూడా కనుమరుగైపోవడం. కన్యా రాశిలో బుధుడు ఉంటే గనక మేనమామతో విభేదాలు, అప్పులు తీర్చలేకపోవడము, ఇంకా విరోధాలు మేనత్త మేనమామలతోటి, ఆన్లైన్లో మోసపోవడము, స్టాక్ మార్కెట్లో మోసపోవడం జరుగుతూ ఉంటాయి. నరాలకు సంబంధించి, చర్మానికి సంబంధించి సమస్యలు ఉంటాయి. బుధుడికి ఈ స్థానము ఉచ్చస్థితి స్థానము అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే గురుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు సంతానం నుండి సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఈ జాతకుడు చిట్ ఫండ్ నడపకూడదు, చిట్స్ వేయకూడదు. ఒకవేళ చిట్స్ వేస్తే మోసపోతారు, అప్పులు చేస్తే వాటికి వడ్డీలు అధికంగా కడుతూ ఉంటారు. శుక్రుడి స్థానంలో ఉంటే దిగువ స్థాయి స్త్రీలతో కనెక్షన్స్ ఉంటాయి. లగ్జరీ ఖర్చుల కోసము అనవసరంగా అప్పులు పాలవుతూ ఉంటారు. లైంగిక వ్యాధులు ఉంటాయి. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. శని భగవానుడు ఈ స్థానంలో ఉంటే తోటి ఉద్యోగుల సహకారం ఉండదు, కింది ఉద్యోగులతో సమస్యలు, ఏదైనా వ్యాధి ఉంటే అది తీవ్ర స్థాయికి పెరిగిపోవడము. రాహు ఈ స్థానంలో ఉంటే అత్యాశకు వెళ్ళి ఇతరులతో మోసగించబడ్డము, ఈ రసాయనాలు కానీ, ఎలక్ట్రిక్ వస్తువులు కానీ ప్రమాదాలు జరగడము. కేతు ఈ స్థానంలో ఉంటే కనుక ఆధ్యాత్మికంగా మోసపోతారు. స్వామీజీల దగ్గర ఇట్లా ఆశ్రమాల దగ్గరికి వెళ్ళేసి ఎక్కువ మొత్తంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఇలా మోసపోవడం జరుగుతూ ఉంటుంది. వక్రబుద్ధి ఉన్న స్వామీజీల ద్వారా మోసపోవడం. కన్యా రాశిలో ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ప్రతి జాతకుడు జరగబోయే విషయం తెలుస్తుంది కావున ఆయా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.